వీకోట పట్టణంలో ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరిగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి 51 దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం తను వాకింగ్ చేస్తున్న సమయంలో దారి కాచిన దుండగులు వేట కొడవళ్లతో దాడి చేసి కిరాతకంగా నరికారు. తనతో పాటు వాకింగ్ చేస్తున్న మరో దినపత్రికా విలేకరి మణిపై దాడి చేయబోగా తనను పక్కకు తోయడంతో స్వల్పంగా గాయపడ్డాడు. దుండగులు విచక్షణారహితంగా దాడి చేయడంతో జగన్మోహన్ రెడ్డి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పట్ల వీకోట పట్టణంలో సంచలనమైంది. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి పట్ల మండల ప్రజలు, ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకుని విచారణ జరిపి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పలువురికి తరలించారు. ఈ సంఘటన తెలిసిన పట్టణ ప్రజానీకం తండోపతండాలుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన ప్రజలు స్థానిక అంబేద్కర్ సర్కిల్లో దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ధర్నా నిర్వహించారు. స్థానిక జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. వీకోట పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ప్రజా సంఘాలు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడానికి ప్రయత్నిస్తుండగా పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ అడ్డుకుని నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు. ఈ సంఘటన తెలిసిన చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి వీకోటకు అర్బన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని స్థానిక జర్నలిస్టులు కోరడంతో నిందితులకు కఠినంగా శిక్షిస్తామని తుషార్ డ్యూడి తెలిపారు. ఈ సంఘటన పట్ల వీకోట మండల ప్రజలు దుఃఖ సాగరంలోనికి మునిగిపోయారు. మృతుడైన జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డికి భార్య, ఒక కూతురు, ఒక కుమారుడు కలిగి ఉన్నారు. స్థానిక అఖిలపక్ష నేతలు అందరూ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. హత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. చిత్తూరు జిల్లా వీకోట మండలం వీకోట ప్రెస్ క్లబ్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి వీకోట మండల ప్రెస్ క్లబ్ తరఫున మరియు పలమనేరు నియోజకవర్గ మీడియా తరఫున మా యొక్క విన్నపం సార్, ఈరోజు ఉదయం 6:30 గంటలకు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి వాకింగ్ ద్వారా అంబేద్కర్ సర్కిల్లో దూరి ఈ ధన్నుపురం కాడ వెళుతూ ఉంటే అతి దారుణంగా పదునైన కత్తులు తీసుకొని వచ్చి నరికి దారుణ హత్య చేశారు సార్. వారిని ఎన్కౌంటర్ చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొని రావాలని, ప్రత్యేకమైనటువంటి చట్టంలో మాకు ఉన్నటువంటి ఉపయోగాలు మొత్తము కల్పించాలని, మాకు రక్షణ ఇవ్వాలని ఈ యొక్క మీడియా ద్వారా మేము డిమాండ్ చేసేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మీడియా అంటే 4th స్టేట్ అని అంటారు. ఈ యొక్క పరిపాలనలో మీడియా మిత్రులు 4వ స్తంభంగా పనిచేస్తున్నటువంటి మా పైన దారుణాలు, దాడులు, తప్పుడు కేసులు ఈ విధంగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి సార్. మీరు దయచేసి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొని రావాలి. ప్రత్యేకమైనటువంటి మా పైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్ల ద్వారా ఈ యొక్క కేసులను నమోదు చేయాలని, ఇక్కడ జరిగినటువంటి దారుణ హత్యలో ఎవరైతే పాల్గొన్నారో వారిని ఎన్కౌంటర్ చేయాలని మా యొక్క డిమాండ్. విలేకరిపై దాడి చేసిన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. విలేకరిపై దాడి చేసిన వారిని వెంటనే. ఈరోజు యావత్ విలేకరులందరికీ కూడా మాకు దుర్దినంగా మేము భావిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. పాత్రికేయులు 4వ స్తంభంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేసే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ సమాజం వ్యవస్థ మార్పు కోసం పోరాడే ఏకైక పోరాట వీరులు పాత్రికేయులు. అలాంటి విలేకరి మా వీకోట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 7 గంటలకు వాకింగ్ వెళ్తుంటే దుండగులు కాపు కాసి కత్తులతో వెంటపడి సమాజంలో పాత్రికేయులు
స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదా అని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే మా పాత్రికేయ మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రజ్యోతి విలేకరుని హత్య చేసిన దుండగుని, 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 విలేకరుని హత్య చేసిన దుండగుని.